ఒకసారి వీడియో చూడండి. చూశారు కదా, వీళ్ళు ఇలా ఎగరడానికి ఇలా చెడిపోవడానికి కారణం ఎవరు? వాక్యం చెప్పని పాస్టర్లు. నేను అందరి గురించి చెప్పట్లా, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇంత దౌర్భాగ్య స్థితిలోకి, అంటే లోకపరంగా ఆనందించే స్థితిలోకి రావడానికి కారణం ఏంటి అంటే పరలోక సంబంధమైన ఆనందం ఏంటో చెప్పని కారణం చేత. అర్థమైందా? ఒక వ్యక్తికి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని కోరుకుంది. అయితే తనకు తెలిసిన స్మార్ట్ ఫోనే తను కొనుక్కుంటాడు. అయితే దానికంటే మంచి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, అదే ధరలో కొంచెం ఎత్తుక్కుంటే దానికంటే మంచి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మంచి స్మార్ట్ ఫోన్ యొక్క విలువ తోటి స్నేహితుడు చెప్పుకోకుండా ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ మన కళ్ళ ముందు మన బడ్జెట్లో ఉండి కూడా దాన్ని మిస్ అయిన వాళ్ళం అవుతాం. వీడిదే కొనుక్కోవాలి, ఇక్కడే ఉండాలని. అలాగే పరలోక సంబంధమైనటువంటి రుచిని, మాధురిని వీళ్ళు ఈ నేటి క్రైస్తవులకి కానీ, క్రైస్తవ పిల్లలకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పకపోవడం వల్ల వాళ్ళు లోక సంబంధానికి కానీ వాళ్ళు అట్రాక్షన్ అవుతున్నారు. లోక సంబంధం కానీ సినిమా పాటలకి, సినిమా డ్యాన్సులకి, విచ్చలవిడిగా ఎగరడానికి, విజువల్ వేయడానికి ఇలా తయారవుతున్నారు. పరలోక సంబంధమైన వాక్యం లేదు, చెప్పట్లేదు. నువ్వు దీవించబడాలి అంటే దేవుడికి ఎంత వారి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా బతకాలి, అలా బతకాలి. ఇదే మోరల్ వాల్యూస్, లోక సంబంధమైన టీచింగ్. పరలోక సంబంధమైన మాధుర్యం చెప్పేవాడు లేడు. ఎందుకంటే పరలోక సంబంధమైన మాధుర్యాన్ని ఈ చెప్పేవాడే లేదు. ఎందుకంటే కషాయి కాపరులు కదా, దేవుడు విలువ తెలియదు, పరలోకం విలువ తెలియదు, ఏది మిస్ అవుతున్నారో కూడా తెలియట్లేదు. పిచ్చి గంతులు వేస్తుంటే నాకు వాళ్ళని చూస్తే భయంగా ఉంది. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు విజిల్ వేస్తూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. పాస్టర్లు కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల కూర్చున్నటువంటి ఆ చర్చి సభ్యులు కానీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి వేసే డ్యాన్స్ని విజిల్ వేస్తున్నారు. నాకైతే భయం అనిపించింది. ఒరే, నువ్వు ఎగురుతున్నావు, ఎంతటి ప్రమాదంలో ఉన్నావో తెలుసా, నువ్వేం కోల్పోతున్నావో తెలుసా? లోకంలో పాటల్ని, లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎత్తుక్కుంటూ నువ్వు ఏం కోల్పోతున్నావు నీకు తెలియట్లా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అపవిత్రులు, అంటే దేవుడి వాక్యాన్ని తెలియని వాళ్ళు, ఒకవేళ తెలిసినా పాటించని వాళ్ళు. ఓకేనా? అంటే నేను అందరినీ అంటలేదు, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఈ వీడియో. క్రిస్మస్ సందర్భంలో చూడండి. క్రిస్మస్ టైంలో చాలామంది క్యారల్స్ పేరుతో ఎగురుతూ ఉంటారు. డాన్సులు కడతారు, డీజేలు పెడతారు. ఇప్పుడు ఈ ఒక్క వీడియో గురించి కాదు, ఈ జాతి ఉంది, ఈ జాతి అందరికీ తగలాలని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎగరడం కాదు నాన్న, చిన్నారులు ఇక్కడ ఎగరడం కాదు, అర్థమైందా? ఇంకా ఇక్కడ ఎగిరితే ఇంకో దగ్గర ఎగరాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే నిప్పుల మీద ఎగరాల్సి వచ్చింది, నిరాశలో ఎగరాల్సి వచ్చింది, ఏడుపులో, బాధలో, దుఃఖంలో ఎగరాల్సి వచ్చింది. అక్కడ విజిల్ వేసేవాళ్ళు ఉండరు, నేను కించపరిచేవాళ్ళు ఉంటారు, నేను తిట్టే అపవాది సైన్యం ఉండిద్ది. అర్థమైందా? మంచి ఉంచుకొని ఇది చేయలేకపోయావు, నీ బతుకింతే అని నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటాయి 24 గంటలు. నీ ఆత్మ కించపరుస్తూ ఎగురుతావు. ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకోండి. నాకు అది చూడంగానే భయం అనిపించింది. వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ అమ్మ నాన్నని, ఆ సంఘ కాపర్ని భయం అనిపించింది నాకు. ఏంటి ఈ పిచ్చి గంతులు, ఎందుకు ఈ పిచ్చి గంతులు అని. క్రిస్మస్ క్యారల్స్ పేరుతో ఏ పిచ్చి గంతులు. తర్వాత ఏ ఫంక్షన్లో, కొంతమంది క్రిస్టియన్స్ ఫంక్షన్స్లో కూడా వాక్యం వేదికగా మారినటువంటి ఆ వేదికలు వాక్యానికి కాదు, చివరిలో సినిమా పాటలు పెట్టుకొని పిచ్చి గంతులు వేయడానికి, లోక సంబంధమైన ముచ్చట్లో ఈ వీటి గురించి వేయడానికి. క్రీస్తు సంఘం అంటే ఏంటి అంటే క్రీస్తుని రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే క్రీస్తు ఏం చేశాడు? మీరు ఎలాగో మీ చర్చిలో చెప్పట్లేదు, మీరు ఎలాగో మీ పిల్లలకి చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ ప్రాస్పరిటీ గాస్పల్కి వచ్చారు. మీరు సంపాదించాలంటే, దీవించబడాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలంటే అది చేయాలి, ఆ చర్చికి ఎట్లా వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, అన్నీ నీ శరీరం కోసమే, అన్నీ నీ కుటుంబం కోసం, నీ ఆత్మ కోసం ఏదైనా తెలుసుకుంటున్నావా? ఏదైనా చెప్తున్నారా? చర్చిలో ఏం చెప్పట్లా. నిజమైన క్రీస్తు సంఘం అంటే ఏంటంటే ఆత్మలో ఎదుగుతూ కట్టబడుతూ ఉండేది క్రీస్తు సంఘం. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానాన్ని వెన్ను పెట్టుకొని పాపం చేయడానికి వెన్నులో వణుకు పుట్టేటటువంటి బ్యాచ్ అది. అలాగా మన సంఘాన్ని తయారు చేయాలి. కానీ ఏంటి చిల్లర పనులు, ఈ పిల్ల చేష్టలు ఎగిరిస్తున్నారు. ఫంక్షన్లలో ఎగిరియటం, క్రిస్మస్ పేర్లతో ఎగిరించడం, అంటే ఏ ముచ్చలున్నా ఎగిరించడం, ఇదే గోల.
యేసు 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 అని 3 సార్లు ఒక యేసుక్రీస్తు పేరు పెట్టి మిగతాదంతా ఈ టాలెంట్ చూపిస్తారు ఇక్కడ కూర్చొని. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రమాదంలో ఉన్నారు. అక్కడ ఉన్న విజిల్ వేస్తున్నారని మోసపోమాకండి. మంచి డ్యాన్స్ అనుకుంటున్నాం, డ్యాన్స్ ఏం లేదు. ఈ ఎగురుడు బాగా ఉపయోగపడుతుంది నరకంలో ఎగరడానికి. చెప్పండి ఎవరైనా, ఓకేనా? ఈ వీడియో చూడండి. మీ విలువైన మాటలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ప్రమాదం నుంచి మనందరం తప్పించుకుందాం. మన వాళ్ళని కలుపుకొని పోదాం, అవేర్నెస్లో చేద్దాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.